నెల తప్పినట్టు కాళ్ళ కింద పడ్డాక అదే బుర్రలకెళ్ళి నీళ్లు తీసి మీద చల్లి అవి ఇప్పుడు కూర్చులో కూకుండా పెట్టిన కానీ ఏడికైతే ఆడికైతే వచ్చినావు ఆయన అవి సిక్కుడేట్లు మన సిక్కనే ఉన్నాయి అని ఆ సిక్కుడేట్ల తానం చేసిన మా తానం చేసిన కానీ తానం చేసినాక సిక్కుడేటైనా బొమ్మడి తోడు బొంత పురుగులు ఉన్నాయి ఆ బొంత పురుగు చల్లకుండా నాకు ఆయన మీద పడ్డాక గోకుంటా అత్తన్న అయితే మరి ఆ బొంత పురుగు నీ మీద పడితే గోకుడు పెట్టినప్పుడు ఆయన గోకు అంటే ఆయన మా గోకు అంది కానీ అక్క నాకు దుర్దేడ పెడతాను ఆయన ఓకడ గోకు అంటే ఓకడ గోకుతాడు ఆయన తిరమరవి గోకినట్టు నాకు తిత్తే ఊసత్తది అక్క ఓ నేను ఈ ఊళ్ళకి వచ్చిన కంచెలు పక్క పని చేస్తాను కాదు పని పాడవాడు నువ్వేం పని చేస్తానే పోసక్క అవునా అక్క ఇది చీర కట్టుకుంటూ ఉడకపోతే మీట్ వేసుకుంటే అప్పుడు మీటి మా వేసుకుంది కానీ తొట్టు కనబడతాను కానీ రోజు టార్చర్ చేసుడు మరి గాగర వేసుకుంటారా అప్పుడు గాగర వేసుకున్నప్పుడల్లా గాడుకు ఇట్టలు వేసిపోతాయి మరి పంజాబీ డ్రెస్ వేస్తావా పంజాబీ డ్రెస్ వేసుకుంటలేను అక్క అది నాకు పడుతుంది లంగపోని వేసుకుంటాను కానీ నీకు వాళ్ళ దినాలుగా ఊసిపోయేసి రూక కట్టుకుంటావా అని లంగా చెల్లె అయ్యో చెల్లె పాడతాను నీ మొగడు నిన్ను చూస్తేనే ఓడబడా తీరేను ఇట్లా ఇప్పుడు టైట్ అయిందా నేను అంటలేను సట్టంగా టైట్ అవుతుంది అదే ముడియంగా టైట్ కాలేదా అవును అక్క నువ్వు భలే కట్టినావు కానీ ఇది చలికాలం అయితే చిన్న పిల్లగాళ్ళకు జుబ్బులు వేసుకున్నట్టు అక్క ఈ చలికాలం మంచి ఎచ్చ ఉంటది ఇది వచ్చేది మంచి ఎండాకాలం వినయ్ నా గుడక పోసినప్పుడు అల్లా నీకు సినిమా చూపిస్తా బాగా బలగం బలగం సినిమా నేను మంచి కలుపుకుంటా బాగా చెల్లె మన రాజును మన రానత్తను నీళ్లు కవ్వాలి పట్టుకుని పోదాంపా అవును ఎక్కడ పట్టుకున్నావని ఏంటి అయ్యో నీ ఇదేట కాదే నా నేను ఎప్పుడు చెప్తున్నా నీకు డేట్ అని నాది పశువుకు తారీఖు అక్క ఇలా నీ డ్యూటే కదా నాకేం చెప్తాను నీ డ్యూటీ డేట్ అన్నవా నాకు కొంచెం కొన్ని నాలుగు లేదు అక్క అది తొత్తొత్తది సుదర్శనికి ఇట్లా లోపలి నాలుగు కొరికిందా చెల్లె పొలవన్నారు ఏడుగురు దాతలని వల్ల కవల్ అమరేక జవాసి సుగంధ పర్వాలు పట్టుకుని రాజుల కట్టమైన బయలు పోతున్నారేనా అరే వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో చుక్కల బండ్లు నగదారిలో వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు
రెడీ నేను జడేసుకోవద్దా అని అక్క పాండి పాండి అంత నువ్వు పాయింది పాయింది అన్నాక నేను దాని చేసి బిడాది నిట్టే ఉరికత్తిని నేను జడేసుకోవద్దా అసలు దేని గురించి ఏమైనా నువ్వు హీరో పోసుకొని తిరిగితే దేని గురించి నేను హీరో పోసుకొని తిరిగితే హీరో చూసాను ఆయన బాలకృష్ణ నేను రాంబన్ అబ్బా మీకు ఇద్దరి రంభా అయితే మరి పెద్దగా ఉండాలి కానీ నువ్వు నేను చిన్నప్పుడు మేము తిరగలదంట చిన్నప్పుడు అమ్మ నాన్న ఆడుకొని కర్ర కట్టుకొని ఇంకా జిట్టు వచ్చింది బొమ్మరిల్లు బొమ్మరిల్లు అని నేను పోలేసి కర్ర పట్టుకొచ్చింది అక్క ఎప్పుడన్నా ఫలితాలు తెచ్చినా కానీ అంత ఆ ఇత్తు లేవు అక్క అయ్యో నువ్వు ఇక్కడ అదే ఉండు నువ్వు అదే ఉండు కాదు కావాలి అవా ఇప్పుడే వస్తున్నావా తల్లి కుడి పాదం ఎడమ పాదం 2 పాదాలు వెనుక అడుగు ఫోన్లే చెల్లె అడుగుతానే నాకు ఈ ముఖం వాడవాడ దానికి ముద్దడికే పెట్టుకుంటే అలవాటు పాడబడ్డ అయ్యో ఇవి నువ్వు వెనుక ఏం చేసినావు ఇప్పుడు అవునా అక్క నువ్వు ముందర పాదాలు అడుగుతాను ఎందుకో దొరసా అని మడపైన తడిచినావు తడవలేదా అని యోగిచ్చలేవచ్చి చూస్తున్నావు మళ్ళీ లేవాడతావు మడివెళ్ళి అడగపోతే ఏమైతే అవునా అక్క మడవలు అడగపోతే ఆ శీలమండల ఎందుకంటే సనస్సుడు కొలుదీరి ఇంట్లో పొడి జాగలా తడిలేని పొడి జాగా సనస్సుడు కొలుదీరి ఇంట్లో కదలాట మరి అందుకు తడిచినావు తడవలేదు అని దొరసాన్ని కట్టుకున్నది 10,000 చీర నాయే చెల్లి నీకు తెలియదు అనుకున్నాను బాగా తెలుస్తుంది నీకు నాకు పక్కన నీ ముఖం ఏం చెప్పినవే అక్కడ చెప్తాను కాదు అయ్యో వాళ్ళు పోయి ఆశ్చర్యం ఏమన్నా తెచ్చిండ్రు అడిగి అంటన్నా మరి అట్లా చెప్తా నువ్వేమో చెప్తాను నేను వింటాను కాదు నేను రోకలు బండ దింపినట్టు నేను దింపుతాన్నా ఇది నాలుగా నువ్వు పప్పులుగా తిట్టి దింపినట్టు నువ్వు దింపవాలి అట్లా చెప్పాను నేను పోతే అవ్వా నీకేమన్నా అయిందా సంతానం ఓహో నేను పేయింది సంతాన బలం గురించి ఆ పేరకాడ భగవంతుడు మెచ్చి నా పూజలు మెచ్చి నా భక్తి మెచ్చి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 3 పిల్లల సంతానం ఇచ్చిండమ్మా ముగ్గురు పిల్లలు మరి మా చెల్లికి ఒకదానికి నాకు ఒక్కడని తెచ్చినావా నాకు నీకెట్లా అవుతారే మనిషిని కాదా నేను ఆడదాన్ని కాదా నీకు గాడిదినా నీకు లగ్గమైందా అవో లగ్గనుకునికి సంతానికి లగ్గం కాకపోతే ఏంది అక్క లగ్గమై మొగడు ఉంటేనే పిల్లలు అవుతారు అవకి మొగడుకుంటూ దీనికి ఏ సంబంధం అక్క అంటే మొగడుకునికి పొత్తే ఏంటి